ఇక నూతన పార్లమెంట్ లో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీకి నూతన కార్యాలయం కేటాయించారు. ప్రస్తుత లోక్సభలోని వివిధ పార్టీలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయాలు కేటాయిస్తూ లోక్సభ సెక్రటరియట్ ఉత్తర్వులు విడుదల చేసింది. నూతన పార్లమెంటు మొదటి అంతస్తులో టీడీపీకి కార్యాలయం కేటాయించారు. ఇకపై టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యకలాపాలన్నీ పార్లమెంటు మొదటి అంతస్తులోని F09 నుంచి కొనసాగనున్నాయి. నూతన పార్లమెంటు మొదటి అంతస్తులో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల కార్యాలయాలు ఉన్నాయి. కాగా పాత పార్లమెంటు ప్రాంగణంలో ఇప్పటివరకు కొనసాగుతున్న కార్యాలయాల్లోనే ఇక ముందు కూడా కొనసాగేందుకు అనేక పార్టీలు మొగ్గు చూపాయి. దీంతో ఆయా పార్లమెంటరీ పార్టీల విజ్ఞప్తి మేరకు బీజేపీ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, జనతాదళ్ యునైటెడ్ సహా 10 పార్టీలకు లోక్సభ సెక్రటరియట్ ఆ కార్యాలయాలనే కేటాయించింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏంటి అప్డేట్స్? శంకరి, నూతన పార్లమెంటు మొదటి అంతస్తులో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీకి కార్యాలయాన్ని కేటాయించారు. అయితే ఇప్పటి వరకు కూడా ఏ ఇతర రాజకీయ పార్టీలకు కూడా కొత్త పార్లమెంట్ లో ఈ కార్యాలయాలను కేటాయించలేదు. నిజానికి ఒక పాలసీగా ఏదైతే రాజకీయ పార్టీలకు పాత పార్లమెంట్ లోనే కార్యాలయాలను కేటాయించాలని మొదట అనుకున్నారు. అయితే ఒకవేళ కొత్త పార్లమెంట్ లో కనుక తమకు రూమ్ రాకపోతే పాత పార్లమెంట్ లోనే గతంలో ఏదైతే 96 నుంచి కింద ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి రూమ్ నెంబర్ 5 లోనే కొనసాగాలని కూడా టీడీపీ నేతలు భావించారు. అయితే ఇప్పుడు ఈ యొక్క పార్లమెంటు మొదటి అంతస్తులో, కొత్త పార్లమెంటు మొదటి అంతస్తులో ప్రధాని, కేంద్ర మంత్రుల కార్యాలయాలు ఉంటే పక్కనే ఈ కొత్తగా టీడీపీకి కూడా కేటాయించడం జరిగింది. ఏ ఇతర పార్టీలకు కూడా ఇక్కడ కేటాయించలేదు. తొలి రాజకీయ పార్టీ అనే చెప్పొచ్చు. సో రూమ్ నెంబర్ 9ని కేటాయించారు. 9వ పార్లమెంటరీ పార్టీ లీడర్ గా లావు కృష్ణదేవరాయ ఎన్నికైన సందర్భంగా రూమ్ నెంబర్ 9ని కూడా కేటాయించడం తమకు కొంత సెంటిమెంట్ గానే టీడీపీ నేతలు భావిస్తున్నారు. నిజానికి శంకరి, ఇక్కడ పార్లమెంట్ లో ఈ యొక్క రూములకు సంబంధించి కొంత పెద్ద చరిత్ర ఉంటుందనే చెప్పొచ్చు. పార్లమెంట్ లో ఆ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సభ్యుల సంఖ్యను బట్టి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రూములు మారుతూ ఉంటాయి. అయితే గతంలో 89 నుంచి 96 వరకు టీడీపీ పార్లమెంటరీ పార్టీకి మొదటి అంతస్తులో 139వ నెంబర్ రూమ్ ఇచ్చారు. ఆ తర్వాత 96 నుంచి 2021 వరకు, అంటే వైసీపీ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా క్రింది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి రూమ్ నెంబర్ 5 లోనే ఈ యొక్క టీడీపీ పార్లమెంటరీ పార్టీ కొనసాగింది. 96లో సెంట్రల్ మినిస్టర్ గా అరవనాయుడు, స్పీకర్ గా బాలయోగి ఉన్నప్పుడు ఆ రూమ్ నెంబర్ 5 లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి 2021 వరకు కూడా ఆ రూమ్ లోనే కొనసాగారు. నిజానికి ఆ రూమ్ లో కొంత టీడీపీ ఎంపీల సభ్యుల సంఖ్య తగ్గినప్పటికీ కూడా దాన్ని వేరే పార్టీలకు కూడా కేటాయించారు. డిఎంకే, అన్నాడీఎంకేలకి, ఇతర పార్టీలకి, టీఎంసీకి కూడా కేటాయించడం జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి ఎంపీలంతా వాళ్ళను రిక్వెస్ట్ చేయడంతో స్నేహపూర్వకంగా ఆ యొక్క రూమ్ నెంబర్ 5 కొనసాగించడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ సంఖ్య పెరిగిన తర్వాత టీడీపీ కార్యాలయాన్ని తమకు కావాలని పట్టుబట్టారు. దాంతో ఆ టీడీపీ కార్యాలయాన్ని రూమ్ నెంబర్ 5 2021లో వైఎస్ఆర్సీపీకి కేటాయించారు. వైఎస్ఆర్సీపీకి మొదటి అంతస్తులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని టీడీపీకి కేటాయించడం జరిగింది. ఇప్పుడు కొత్త పార్లమెంట్ లో మొదటి అంతస్తులో రూమ్ నెంబర్ 9ని టీడీపీకి కేటాయించారు. పాత పార్లమెంట్ లో ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి కార్యాలయాల్లోనే ఇక ముందు కూడా కొనసాగాలని కొన్ని పార్టీలు మొగ్గు చూపాయి. ఆయా పార్టీల విజ్ఞప్తి మేరకు బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, జనతాదళ్ యునైటెడ్ సహా 10 పార్టీలకు ఆ పాత పార్లమెంట్ లోనే ఈ యొక్క కార్యాలయాన్ని కేటాయించడం జరిగింది. మొత్తానికైతే ఇక పై నుంచి కొత్త పార్లమెంట్ లో మొదటి అంతస్తులో రూమ్ నెంబర్ 9లో టీడీపీ కార్యాలయం కొనసాగబోతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.